ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర పులిగా పేరుగాంచిన బొత్స సత్యనారాయణ ప్రాధాన్యత వైసీపీలో ఒక్కసారి తగ్గిందా? పార్టీలో ఆయన హవాకు చెక్ పడినట్లేనా? లేక అనారోగ్యం తర్వాత భారం తగ్గించాలని భావించారా? వైసీపీలో జరుగుతున్న తాజా పరిణామాల వెనుక వ్యూహమేంటో రాజకీయ విశ్లేషకులు సైతం అంతు చిక్కడం లేదు. వైసీపీలో కీలక నేతగా ఉన్న బొత్స బాధ్యతలకు కత్తెరవేసి సొంత జిల్లాలో పట్టులేక సతమతమవుతున్న మరో నేతకు కీలక బాధ్యతలు అప్పగించడం వైసీపీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇంట గెలవని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు రచ్చగెలుస్తాడని ప్రమోషన్ ఇవ్వడం వెనక జగన్ వ్యూహం ఏంటి? అది పార్టీని కాపాడడానికా లేక ఉన్న బలాన్ని తుడిచిపెట్టడానికా అన్నది హాట్ టాపిక్ అవుతుంది. వైసీపీ ఓటమి తర్వాత బొత్స సత్యనారాయణకు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా ఆయనే సర్వస్వం అన్నట్లుగా వ్యవహరించారు. అయితే ఇటీవల ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆయన పదవుల్లో కోత పడింది. పశ్చిమ గోదావరి బాధ్యతల నుంచి ఆయనను తప్పించి కేవలం తూర్పు గోదావరికి పరిమితం చేశారు. ఇదే ఆయన ఆరోగ్యం దృష్ట్యా భారం తగ్గించడానికి చేసిన నిర్ణయమా, లేక బొత్స ప్రాధాన్యతను తగ్గించి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడమా అన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. బొత్సాను తప్పించిన పశ్చిమ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ బాధ్యతలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు అప్పగించడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. విశాఖ జిల్లాలో తన ఉనికిని కాపాడుకోవడంలోనే విఫలమైన నేతకు రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగించిన పశ్చిమ గోదావరి బాధ్యతలు ఇవ్వడం ఏంటని సీనియర్లు పెదవి విరుస్తున్నారు.